భారతదేశ చరిత్రలో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది, హిందూ మతం తయారైంది. అంతకుముందు ఇది లేదు అని చెప్పారు. కానీ అంతకుముందు హిందూ దేశ చరిత్ర ఉంది, హిందువులు ఉన్నారు, హిందూ మతము ఉంది అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు మనం చూసుకుంటున్నాం. అందులో ఈ జనమేజయుడికి ముందు వాళ్ళ వంశమైనటువంటి చంద్రవంశం ఉంది, అలాగే శ్రీకృష్ణుని వంశమైన చంద్రవంశం ఉంది. అక్కడ చంద్రవంశం 2 పాయలు ఇవి, ఈ 2 కాదు, ఇంకా మరికొన్ని పాయలు కూడా ఉన్నాయి. వాటిని గురించి చెప్పలేదు, ఎందుకంటే ఇవి బాగా పొడవుగా ఉన్న వంశాలు. ఇవి మధ్యలో ఆగిపోయిన వంశాలు కొన్ని ఉన్నాయి. నాభాగ వంశం, దిష్ట వంశం, శర్యాతి వంశం, నిబి వంశం, ఇవన్నీ ఉపవంశాలు. ఈ ఉపవంశాల్లో బయలుదేరిన మహారాజుల్ని వాళ్ళ చరిత్ర విశేషాలని కూడా పేర్కొన్నారు. అయితే ఆ ఉపవంశాలను ఎత్తుకోకుండా ఈ మహావంశాలను మాత్రమే ప్రస్తుతం చెప్పడం జరుగుతోంది. అయితే మిగిలినవి కూడా ఉన్నాయని చెప్పడం, ఎందుకంటే ఇంత పెద్ద దేశాన్ని పాలించిన వాళ్ళు ఉన్నారు సుమా, చరిత్ర లేకుండా పోలేదు, చరిత్ర అంధేయం లేదు అని చెప్పడం కోసం. అలాంటి వంశాల్లో దిష్ట వంశం ఒకటి, శర్యాతి వంశం ఒకటి, నిమి వంశం ఒకటి అని చెప్పాను, నాభాగ వంశం ఒకటి. ఇంకో దిష్ట వంశంలో విశాలుడు అని ఆయన పుట్టాడు. విశాలుడు ఒక పట్టణం నిర్మించాడు, ఆ పట్టణం పేరు వైశాలి అని అంటారు. అలాగే శర్యాతి వంశంలో ఆనర్తుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ఆనర్తుని పేర ఆనర్త దేశము అని ఒక దేశం ఏర్పడింది. ఈ ఆనర్త దేశంలో కుశస్థలి అనే పట్టణం ఉన్నది, దాన్ని రేవతుడు అని ఆయన నిర్మించాడు. ఈ కుశస్థలి అనే పట్టణం చూసారా, ఈ కుశస్థలి అనే పట్టణంలో యాదవులు ఉండేవారు పూర్వం. మామూలుగా యాదవుని గురించి చెప్తే ద్వారకలో ఉన్నారు అంటాం. ద్వారకలో ఎప్పటి నుంచి ఉన్నారు? శ్రీకృష్ణుని తర్వాతని, శ్రీకృష్ణుని దగ్గర నుంచి ఉన్నారు. జరాసంధుని యొక్క యుద్ధ సందర్భంగా వాడు విజృంభించినట్లయితే పెద్ద సైన్యంతో వచ్చాడు, 23 అక్షోహిణీల సైన్యంతో వచ్చాడు కనుక పట్టణాన్ని నాశనం చేస్తాడు అనే సంశయం వలన ఏం చేశారు, ఈ నిర్మాణాన్ని మధురానగర్ నుంచి యాదవుల్ని తీసుకువెళ్ళి సముద్రానికి ఒడ్డున, సముద్రం వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ఏర్పడిన ఏ భూమి అయితే ఉందో ఆ భూమిలో ద్వారక నిర్మాణం చేసి వీళ్ళందరినీ అక్కడికి చేర్చారు. ఇది చాలా వేగంగా బాగా కార్యక్రమంగా జరిగింది. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ కుశస్థలి అనేది అంతకుముందు ఆ పట్టణం ఉండేది. అక్కడ ఏమైపోయింది, ఈ కుశస్థలిని పుణ్యజనులు అనేవాళ్ళు ఆక్రమించారు. ఆక్రమిస్తే ఈ యాదవులు అక్కడి నుంచి వెళ్ళిపోయి మధురలో నివాసం చేయడం ప్రారంభించారు. అందుకని యాదవులు మధురలో ఉండవలసి వచ్చింది. ఈ పుణ్యజనులు ఆక్రమించి ఉన్న కాలంలోనే ఆ సముద్రం దాన్ని ముంచెత్తేసిందనమాట. దాంతో అక్కడ మళ్ళీ దెబ్బ ఏర్పడిపోయింది. లోపల పట్టణం ఉంది కానీ పైన దెబ్బ, ఇసుక దెబ్బ ఉంది. ఆ దెబ్బ ఉన్న చోట శ్రీకృష్ణుడు ద్వారక నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ శ్రీకృష్ణావతారం పూర్తి అయ్యేటప్పటికి సముద్రం ముంచేసింది. ముంచేయడంతో ఇప్పుడు విచిత్రమైన సన్నివేశం మనకు కనబడుతుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆధారం ఉండదు. ఏమిటి ఆధారం అంటే, మనం బేటి ద్వారక దగ్గరికి వెడితే సముద్రంలో పట్టణం ఉంటుంది. ఆ పట్టణం దగ్గర నుంచి తవ్వుకొని లోపలికి వెళ్ళినట్లయితే దానికి ఇంకో ద్వారం ఉంటుంది, ఇంకొక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం పేరు కుశస్థలి. సరే, అంత అద్భుతమైన నిదర్శనము. ఆ పని చేయాలి, ఎవరు చేస్తారు? విదేశాల్లో అయితే వాళ్ళకి అంత ప్రాచీనమైన పట్టణం ఉంటుంది అంటే వెంటనే దానికోసం అన్వేషణ చేసేస్తారు. ఆ మధ్య టైటానిక్ అని చెప్పేదో కనుక సముద్రంలో ఓడ మునిగిపోయింది అంటే దాని మీద ఒక పెద్ద సినిమాయే తీసేశారు వాళ్ళు. దానికి సంబంధించి అన్వేషణ చేసి ఆ ఓడ యొక్క శకలాన్ని కనుక్కొని ఓ సినిమా కూడా తీయడం జరిగింది. సినిమా కూడా బాగా హిట్ అయింది. ఆ తర్వాత మన దేశంలో కూడా టైటానిక్ అంటూ కథలు చెప్పుకునేవాళ్ళు. కానీ మనకు అంతకంటే అద్భుతమైన గాథ ఉంది. ఏంటది? ఇప్పుడు ఒక పట్టణం సముద్రంలో ఉంది, సముద్రానికి అడుగున ఆ పట్టణానికి కింద మరింకో పట్టణం ఉంది, అది కుశస్థలి అని. అలాంటి పట్టణం ఎక్కడ ఉంటుంది? అటువంటి నాగరికత ప్రపంచంలో ఎక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఈ క్రూసేడ్స్, జిహాదులు మొదలైన పేర్లతోటి పాత నాగరికతలను తుడిచేయడం వలన క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి ఆ తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం ప్రారంభించినప్పటి నుంచి మాత్రమే చరిత్ర ఉంటుంది. కానీ మనకో అంతకు ముందు నుంచి చాలా కాలంగా మనకు అద్భుతమైన చరిత్ర ఉంటుంది.
ఆ చరిత్రలో భాగం. ఇప్పుడు రేవతుడు కట్టించే పట్టణం కుశస్థలి అనేది. ఇప్పటికి మనం ఏం చెప్పుకున్నాం? ఈ పాండవుల యొక్క వంశం గురించి చెప్పుకున్నాం. అంతకుముందు శ్రీకృష్ణ వంశం గురించి చెప్పుకున్నాం. పాండవుల వంశం శ్రీకృష్ణ వంశం అయిన తర్వాత ఈ పైన ఇంకో వంశం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు అంధయుగం లేదు అని చెప్తున్నాం. రాజుల పరంపర అంతా చెప్పాలి కదా. కనుక ఈ పైన మరింకో రాజవంశం గురించి చెప్పుకుందాం. ఆ వంశాన్ని బృహద్రథ వంశము అని అంటారు. బృహద్రథుడు ఎవరు? జరాసంధుని తండ్రి. జరాసంధుడు అందరికీ తెలిసినవాడే. జరాసంధుడు భీమసేనుతో యుద్ధం చేసి మరణించాడు. జరాసంధుని యొక్క తండ్రి బృహద్రథుడు. బృహద్రథుని వంశాన్ని బార్హద్రథ వంశము అని పిలుస్తారు. ఈ బార్హద్రథ వంశంలో బృహద్రథుడు, తర్వాత జరాసంధుడు, తర్వాత సహదేవుడు ఇలా వరుసగా ఉన్నారు అండి. ఈ వంశంలో అలా ముందుకు వెళ్ళగా ఈ వంశంలో వాడే అయుతాయువు. అయుతాయువు అంటే అయుత కాలం, 10,000 సంవత్సరాల కాలం ఆయుర్దాయం కలవాడు అని అర్థం అండి. ఈ వంశంలో ఇంకా వరుసగా సుశ్రుతుడు, దృఢసేనుడు, సుబలుడు ఇలా పుడుతున్నారు. ఎంతవరకు వచ్చింది ఇది? రిపుంజయుడు అనే ఆయన వరకు వచ్చింది. బృహద్రథుడి దగ్గర నుంచి 23 తరాల పరిపాలన సాగిందండి. బృహద్రథుడి దగ్గర నుంచి 23 తరాలు సాగించిందంటే అర్థం ఏంటి? జరాసంధుడు ధర్మరాజు కాలం వాడు. కానీ జరాసంధుడి తర్వాత 21 మంది రాజులు ఉన్నారు. ఆ పైన ఇంత కలియుగంలో రాజులే. మరి కలియుగంలో ఇంతమంది రాజు పరిపాలకులు ఉంటే కలియుగంలో అంధయుగం ఏంటి? ఎక్కడుంది అంధయుగం? అంధయుగం అంటూ లేదు ఏమండి. అయితే ఇక్కడి నుంచి ఒక కథ మారింది. ఏం మారింది? ఇంతవరకు మూలవంశంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క కుమారులు, వరుసగా కుమారులు, మనుమలు, మునిమనుమలు వరుసగా పాలించేవారు. ఈ రిపుంజయుని కాలం దగ్గర వచ్చేటప్పటికి ఆయన మంత్రే ఆయన దెబ్బ కొట్టాడు. ఆయన మంత్రి పేరు మునికుడు. ఈ మంత్రి ఏం చేశాడు? రిపుంజయునికి వినాశం కలిగేలా చేయగలిగాడు. దాంతో ఆ వంశం పోయింది. ఆ వంశం పోయి వేరే వంశం ఏర్పడింది, మునిక వంశం ఏర్పడింది. ఈ మునిక వంశాల్లో మొదటివాడు ప్రద్యోతుడు. ఈ ప్రద్యోతుడి దగ్గర నుంచి వరుసగా 7 పరిపాలన చేశారు ఏమండి. ప్రద్యోతుల తర్వాత శిశునాభుడు రాజయ్యాడు. దాన్ని శిశునాభ వంశం అంటారు. అదే తద్దిత ప్రత్యయంతో చెప్పుకుంటే శైశునాభుడు అని కూడా పిలుస్తారు. కనుక ఈ శిశునాభ వంశంలో కాకవర్ణుడు, క్షేమధర్ముడు చాలామంది ఉన్నారు. దీంట్లోనే అజాతశత్రువు ఉన్నాడు. అజాతశత్రువు అనేటువంటి పేరు మనకి బుద్ధ వాంగ్మయంలో కనబడుతుంది. బుద్ధుని వాంగ్మయంలో అజాతశత్రువు, ఎప్పుడూ శత్రువు పుట్టనివాడు అని చెప్పి అతనికి పేరు. తర్వాత ఆ వంశంలో ఉదయన మహారాజు కనపడతాడు. ఉదయనుని యొక్క చరిత్ర నాటకంగా రాశాడు కాళిదాస మహాకవి. ఎందుకంటే చరిత్ర కనుక ఏమండి. ఆ వంశంలోనే మహానంది పుట్టాడు. ఒక గొప్పవాడు పుడితే ఆ వంశం పేరు బాగా ప్రతిష్టను పొందుతుంది. ఒక హీనుడు పుడితే ఆ వంశం పేరు బాగా అప్రతిష్టను పొందుతుంది. ఈ విషయం ప్రధానంగా గుర్తించాలి. ఈ వంశంలో ఈ మహానంది పుట్టాడు. మహానంది కుమారుడు మహాపద్ముడు పుట్టాడు. మహాపద్ముడు పుడితే ఇతనికి 8 కొడుకులు. ఆ తండ్రిని కొడుకుల్ని కలిపి నవనందులు అనేవారు. వాడు పుట్టడం వలన ఇంకా రాజవంశాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తిన్నగా పాలించేవాళ్ళు కాదు. పరిపాలకుడు అంటే ప్రజలను రక్షించాలి, వాళ్ళు మేలు కలిగించాలి. అలా కాకుండా ప్రజల్ని వాళ్ళే పీడిస్తే ఏమైపోతుంది? అది చాలా దోషం. అలా జరగకూడదు. అలా జరిగితే వాడి పుణ్యమంతా పోతుంది. వాడు బట్టి పనికిమాలిన వాడు అవుతాడు, మళ్ళీ మంచి జన్మ రాదు. ఇంతకీ నందుడు, నందుని యొక్క కుమారులు మొత్తం కలిపితే నవనందులు అంటారు. ఇక్కడి నుంచి ఎందుకు మారిందంటే వీళ్ళ పాలన బాగాలేక చాణక్యుడు అనేటువంటి ఒక మహామేధావి ఆర్థికవేత్త ఆయన ఏం చేశాడు? ఈ మురా అనేటువంటి ఒకనొక దాసి, ఆ దాసి యొక్క కుమారుడు అయినటువంటి చంద్రగుప్తుడిని ఆయనకి విద్యలు నేర్పి ఆయన్ని రాజుగా చేశాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఇప్పుడు చెప్పుకున్న వరుసలో ఆ బృహద్రథ వంశంలో ఈ చివరివాడైనటువంటి మహాపద్ముడు ఆయన యొక్క సంతానం నవనందులు. వాళ్ళు తిన్నగా ఉండకపోవడం వలన చంద్రగుప్త మౌర్యుడు రాజయ్యాడు చాణక్యుని యొక్క సహకారం వలన. చంద్రగుప్త మౌర్యుడు అంటే ముర యొక్క కుమారుడు మౌర్యుడు, ఆయన పేరు చంద్రగుప్తుడు. ఆయన కుమారుడు బిందుసారుడు, ఆయన కుమారుడు అశోకవర్ధనుడు. ఈయన వస్తాడు మనకి చరిత్రలో. ఈ అశోకవర్ధనికి పూర్వం వాళ్ళు చరిత్రలో రారు. ఈ అశోకవర్ధనుడు ఎప్పటివాడు?
అంటే బృహద్రథుని దగ్గర నుంచి లెక్కెట్టినట్టయితే 51 తరం వాడు. చూడండి ఎంతమంది రాజుల చరిత్ర పోయిందో. మొత్తం చరిత్ర అంతా పోయింది. లేదా అసలు ఈ చరిత్ర ఎంత అంధయుగం అంటారు వాడు. ఇప్పుడు ఈ పురాణాల్లో ఉండేటువంటి ఈ వంశాల వాళ్ళని ఆంగ్లేయులు తీసుకుని వాళ్ళు చరిత్ర రాశారు. వాడు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని చెప్పారు వాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ నోటికి ఏం వస్తే చెప్పేస్తారు. ఇప్పుడు ఈ అశోకవర్ధనుడు వచ్చాడు, 51వ తరం ఇతడు. ఈతని తర్వాత కలియుగంలో పరిపాలకులుగా ఉండేటువంటి వాళ్ళు ఎందరున్నారు? ఒకళ్ళైతే 96 మంది ఉన్నారు. లేదు, ఇంకా 46 మంది ఉన్నారు. అశోకవర్ధనుని తర్వాత ఇంకా పరిపాలకులు 46 మంది ఉన్నారు. వీళ్ళు ఆధునిక చరిత్రకు తెలియని వాళ్ళు అనమాట. ఏమండి, అశోకవర్ధన్ దగ్గర నుంచి సుయసుడు, దశరథుడు, సంయుతుడు, శారీశుకుడు, సోమవర్మ, శృతధన్వ, బృహద్రథుడు, ఇదండి వంశం. ఇంతకాలం పాలించిన తర్వాత చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన ఇంతకాలం సాగిన తర్వాత ఆ పైన మరి గమ్మత్ జరిగింది. ఏం జరిగింది? ఈ వంశంలో బృహద్రథుని యొక్క మహామంత్రి పుష్యమిత్రుడు. ఆ పుష్యమిత్రుడు బృహద్రథుని సంహరించి తానే తన కుమారుని రాజుగా చేశాడు. తన కుమారుని రాజుగా చేసేప్పుడు ఈ వంశంలో అగ్నిమిత్రుడు మొదటి రాజు అయ్యాడు. వాళ్ళని శుంగులు అని పిలుస్తారు. శుంగులు మారారన్నమాట. అంటే అంతకు ముందు ఉండేటువంటి వంశం కాకుండా శుంగ వంశం పాలన సాగించింది. పుష్యమిత్రుడు, అగ్నిమిత్రుడు, వసుమిత్రుడు, ఉదంకుడు, పులిందుడు, ఘోషవసు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి, ఇలా ఉంటాయి ఈ శృంగవంశం. శృంగవంశం తర్వాత కణ్వవంశం ప్రారంభమైంది. కణ్వవంశంలో భూమిత్రుడు, నారాయణుడు, సుశర్మ వీళ్ళు పాలించారు 45 ఏళ్ళు. ఈ తర్వాత ఆంధ్రరాజులు వచ్చారు. ఆంధ్రరాజుల్లో బలిపుచ్చకుడు మొదటివాడు. బలిపుచ్చకుడు తర్వాత అంతకర్ణి, పూర్ణోత్సంగుడు, శాతకర్ణి, ఇలా పేర్లు ఉన్నవాడు. అయితే ఈ ఆంధ్రరాజుల వంశంలో దాదాపు ఉన్నటువంటి పేర్లు చాలా ఉన్నాయి. 89, 90, 90వ వాడు శాంతకర్ణి, 86వ వాడు శాతకర్ణి, 92వ వాడు శివస్కంధుడు, 93వ వాడు యజ్ఞశ్రీ. ఈ పేర్లనే మనకి చరిత్రలో వస్తాయి, ఈ ఆంధ్రరాజుల పేర్లు అనమాట. ఏమండి, 95వ వాడు చంద్రశ్రీ. ఎక్కడ జరిగింది మాక్సిమల్ చేసినటువంటి మోసం ఎక్కడుంది, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. స్వస్తి.